ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం. సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా, 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చారే. మీరు సచ్చారే. డైజెస్టివ్ ఎంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తాను నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, న్యాచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, ఇలా చేసుకో. పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చివేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా ఎస్ఎస్ అల్లిసిన్, అద్భుతమైన ఫైటోకెమికల్స్, గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటింట్లో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకు జాంకాయ ఉంది, మనకు యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పడుకుని సచ్చూరుకుంటాడు, లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ఫ్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటారు అనుకో, ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా. తెల్లారులేస్తే చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్. సేమ్ క్వశ్చన్, 300 గ్రాముల ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేస్తుందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిన దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే, దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడిగుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే, పెద్ద ఏనుగు ఉందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండగ చేసుకోండి అని చెప్పటం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి రా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు రా చెప్పండి రా. ఒక పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు. కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ అని పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు. దానికంటే ఒరిజినల్ నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది.
వెనపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్కళ్ళింటో నెయ్యిస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలు ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మిషనెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీయటం ఏంటి అసలు. చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా? ఒక పుల్లగా ఒక రసం ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపిపోతుంది. అదేంటి ఇదే కాయ అలా ఎలా అయింది? ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు ఇక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి, మిగిలిన కాయలు ఎండబెట్టండి, చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి, చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి. అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ డైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. దేనికి? అందులో మోనోటెప్నాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. మెదడుకి కామ్నెస్, ప్రశాంతతనిస్తుంది. అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్, ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములో కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఓ రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరవుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరు మోడర్న్ తొక్కలో దిగేం రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కనిపెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కనిపెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నా పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కుర్తుపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలవిడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు. అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంది. మీకట్టు నిలబడద్దురా? నిలబడటం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. విఆర్కే డైట్లో ఉండేవి ఏంటి, అసలు ఉండనివి ఏంటి? విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నాయి అద్భుతమని, తినద్దన్నాయి కూడా అద్భుతమని. పొద్దున్న లేసి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? చెప్పు, మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా? మంచిదన్నావుగా, ఎందుకు నడవు? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడకెప్పుడు మంచిదే. నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు. కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటున్నాను, అంతేగాని చెడ్డైన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం.
ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే మరి ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది, మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా? చెప్పు. అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకు అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్. విఆర్కే డైట్ కాదు, విఆర్కే లైఫ్ స్టైల్. విఆర్కే డైట్ ఈస్ ఫర్ ఓ పెద్ద జబ్బును తగ్గించడానికి. అట్లానే డయాబెటీస్ లాంటివి ఉంటాయి కదా, సబ్జెక్ట్ తెలుసుకోండి. డయాబెటీస్ నుంచి బయటకు వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్సీ బయటకు వచ్చినట్టు కాదు, డయాబెటీస్ నుంచి మాత్రమే బయటకు వచ్చినట్టు. తల్లిది ఇంకా ఉంటుంది, అందుకే మేము పోస్ట్ డేట్ ప్రోటోకాల్ అని ఇస్తాం. ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ డేట్ కూడా చేయాలి. అంటే మనిషి రోజు 2 సార్లు తింటే చాలు, ఇది సంస్కరణగా. గంటకి తినేపోదు, నువ్వేం తింటావో తిను, ఆ 2 సార్లు తిను. మొదట మధ్యాహ్నం పూట తిను, నువ్వు ఆ సంస్కరణలోని పద్ధతిగా తిను. ఆ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు, ఆ పప్పులు, పులినాలు వద్దని తిను. రెండోసారి తిన్నప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్ వెజ్ తింటా. ఫ్రూట్స్ కూడా ఒక 5-6 తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా. నట్స్ కానీ అలాంటివి తీసుకో. నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, 2 మీల్ తీసుకో. మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు, ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు, మంచినీళ్ళు బాగా ఇవ్వు, విటమిన్ డి పుష్కలంగా. ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ 30 లోపు 100 లోపు కాదు, 150-200 ఉంటే అద్భుతం. అది ఏ రోగం రాదు. నీళ్లు బాగా తాగి, నెయ్యి బాగా వేసుకుని, రోజు ఎండలో కూర్చుని వీడికి 1 గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు. వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. మీ డైట్ అయితే నిజంగానే జబ్బులు తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు. చాలా టెస్టిమోనియల్స్ నేను కూడా చూశాను. సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అలా తగ్గింది ఇలా తగ్గింది. అమ్మ ఒకటే నిదర్శనం, నీకు చెప్పాను కదా, నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 50 మంది 50 మందిని పెట్టి అందరి ఎదురుకుండా చూడగలరా? ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి? అందరూ ఎదురుకుండా నేను ముందే చదివి, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, నా దగ్గర సీక్రెట్ ఏం లేదు, ముందే ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మందులు లేవు, ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు. సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి అలాంటివన్నీ ఉంటాయి. సో ఏదైనా ఒకటి ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా. నేను ఇంతకుముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న షుగరు, ఒళ్ళు తగ్గటం లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో. నా వీడియోలు అన్నీ దాన్ని ఉద్దేశించి ఉంటాయి. ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత, నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత, ఇవాళ క్యాన్సర్లు, డయాలసిస్లు, క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి అలా కుదరదు. వీడికి 1 మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం, జీవనశైలి వ్యాధులు అందరికీ. వీడికి పీకల దాకా పెడతాం. వరదల్లో ఉండేవాడికి, ఎడారులో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఈ 2 పూర్తిగా అది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆ జబ్బులు తగ్గటం, ఒక క్యాన్సర్ తగ్గటం, ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు. తగ్గిపోతుందా చెప్పు? అంటే నీకు ఒళ్ళు తగ్గటం 50 కిలోల నుంచి ఒక 50 కిలోలు తగ్గిందంటే నువ్వు 1 మీల్ చేసే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే తగ్గింది. రోజుకు 2 కోడిగుడ్లు తింటే సరిపోయింది, నీకు మిగతా టైంలో 2 సూపులు తగ్గుకుంటే సరిపోయింది. ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా? ఎవడరా నువ్వు ఆ మాట అలా చెప్పడానికి? వాళ్ళ పీకల దాకా తినాలి. కొత్తగా స్టెమ్ సెల్ బరువు పెరగాలి. మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు, మజిల్ కండ వస్తుంది. విఆర్కే డైట్తో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ పీకల దాకా తినాలి. నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు, కానీ నీకు నేను అన్ని పరీక్షలు నిన్నే చేసి, నాకే ల్యాబ్ లేదు, నీ ఇష్టం వచ్చే ల్యాబ్లు చేయించి తెచ్చుకో. నేను చేయించి తెచ్చుకున్నావు. నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను, థైరాయిడ్ చూస్తాను, అలానే లివర్ ఫంక్షన్ ఎలా చూస్తాను, కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తాను, ఐరన్ ఎంత చూస్తాను, విటమిన్ డి, B12 చూసుకుంటాను. నీకు ఇలా స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను, కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను. అలానే ఇంకా క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏఎన్ఏ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా. అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా, అవసరమైతే సిటీలో, పెట్లో రిపోర్ట్స్ చూసుకుంటా. అప్పుడు నీకు ఒక 60 దినం తేలుతాయి. నీ షుగర్తో పాటు ఫ్యాట్ లివర్ ఉంది, తగ్గించాలా వద్దా? అంటే నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయించాలా? ఒకటే తగ్గుతున్నా, ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే. నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే, నాకు ఎందుకు నీ రిజల్ట్స్ నిలబడతాయంటే,
నేను నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తాను, నాట్ యువర్ డయాబెటీస్. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పని చూసుకోవడానికి వెళ్ళా కారులో, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కోదాడలో పని చూసుకోవడానికి వెళ్తానా, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంకొక సూర్యాపేటలో పని చూసుకోవడానికి వెళ్తానా. నేను విజయవాడ వెళ్ళేటప్పుడే 4 చోట్ల ఎటు ప్లాన్ చేసుకుని చివరికి అటు వెళ్తాను. ఇది ఎట్ ఏ టైం అన్నీ తగ్గించగలిగే డైట్ వస్తున్నప్పుడు నీ ఫ్యాటీ లివర్ తగ్గాలి, నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునరావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి. నీ కిడ్నీలో రాళ్ళు గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసి లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా. నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్కుమిల్లు నానోసిల్ లాంటివి ఉంటాయి. అలానే ఏఎండి డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా. నీకు ఉండే ఇన్ఫెక్షన్ మారుతుంది. నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్స్ సీడ్ ఉంటుంది. నీకు బీటోలో తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సెలీనియం వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్ నేను సజెస్ట్ చేస్తా. నీ ఇష్టమైతే తీసుకో. నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆల్తరణలో వేరమాచిన రామకృష్ణ అనేవాడిని కలవటం, డాక్టర్ టీం కలవటం, మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం, అన్నీ కలుస్తాం, కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే. ఏదైనా మా సర్వీసెస్ అన్ని మాకు ఏ ల్యాబు లేదు. డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబుల మీద, వీటి మీద కన్సల్ట్, వీటి మీద మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో. అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి, నేను పెట్టే టెస్ట్ మానులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం. ఆశయం కోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను, నీకు నేర్పుతున్నా నాలెడ్జ్. ఏంటంటే నా డైట్ కొంచెం టఫ్ అమ్మా, నేను రాగానే చెప్తా మీరు చేయగలిగితే చేయండి, 2 గంటల సెషన్ ఇస్తాం. ఈ డైట్ ప్రోగ్రాంలో అన్నం ఉండదు, ఈ డైట్ పక్కన ఫ్రూట్స్ ఉండవు, ఈ డైట్ పక్కన స్వీట్లు, కూల్ డ్రింక్లు, బిర్యానీలు కుదరవు. కొంతకాలం త్యాగం చేయాలి, నువ్వు బతకాలనుకుంటే చేయలేదు వెళ్ళిపో. సార్ అయితే జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి. ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది, డయాబెటీస్ ఉందన్నప్పుడు వాళ్ళకి 40 days చెప్తారు, ఆ 40 days ఫుడ్ పంపిస్తారు. మరి మీరు ఎందుకు పంపించట్లేదు? అంటే బేసికల్గా అది పంపించేటం చేయాలమ్మా. నేను ఎన్నాళ్ళు చేసిన పొరపాటు కూడా అది యాక్చువల్గా అది నేను చేయాలి. అంటే నేనైతే అసలు ఏది చేయను, తెలుసు కదా. ఎవరన్నా చేయటానికి మంచి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు నేను ఓకే చేయండి అంటే. ఎందుకనంటే నా డైట్ని ఎవడమా కాపాడేది నేనే కదా. కొబ్బరి నూనె నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా. ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సజెస్ట్ చేస్తా. ఆర్గానిక్ కూరగాయలని సజెస్ట్ చేస్తా. ఎక్స్పెన్సివ్ కాదు, నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకటం ముఖ్యం. వాటి మూలంగా 6 నెలలు వచ్చే రిజల్ట్ నెలలోనో 2 నెలలు రావటం ముఖ్యం. ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి, హెచ్బిఎన్స్ తగ్గడానికి 3 నెలల 20 రోజులు పడుతుందని చెప్పేవాడిని. వాళ్ళు 15 ఉండే హెచ్బిఎన్సీ 4-5 నెలలో కూడా వస్తున్నాయి. సిపెప్ట్ గ్యాడ్ 65 నెల రోజుల్లో 2000+ ఉండే ఒకటికి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? సురాసిస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి? మెలకలు ఎలా పోతున్నాయి? నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ ఆంకో న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో 2 years చేశాను నేను డిప్లొమా. నా జీవితం అంతా రీసెర్చే. 8 ఏళ్ల నుంచి నాకు ఊపిరి, నాకు సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, వినోదం ఏముండదు. ఎప్పుడు చాలా అరుదు. వెళ్తాను, పొద్దున్న రాత్రి బిజీగా ఉంటాను, రాత్రి 1 గంట వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయనం, నాకు అధ్యయనం చేస్తున్నాను, వెరిఫై చేసుకుని నాకు ఉండే పేషెంట్స్, నాకు వచ్చే పేషెంట్ చెప్పాను కదా, ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు, నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంతమందిని చూస్తా, ప్రతి వాళ్ళది ముందు చూస్తా, వెనక చూస్తా, రిపోర్ట్లు ప్రతి నెల చూస్తా. నా డైట్, నేను ఇచ్చిన ఫ్యాట్, నేను ఇచ్చిన విటమిన్, నేను ఇచ్చిన మినరల్, వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది, ఏ మీద ఎలా పనిచేస్తుంది, ఇది పెంచితే ఎలా, ఇది తగ్గిస్తే ఎలా, ఇది మొత్తం నాకు తెలుసు. ఇంత అనుభవం నాకుంది. రూట్ కాజ్ నేను చెప్పండి, ఇందులో నా ప్రతిపోలేదు. కాకతాళీయంగా జనాల టైం బౌండ్ జరిగింది. దాన్ని నేనే చెప్పాలి. నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్కి, నాకుండే ఎథిక్స్కి, నాకుండే ఇంకో డేరింగ్ అనుకుంటే ఏమనుకుంటే నాకుండే స్వభావానికి నేనే చెప్పాలి. నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు. 8 ఏళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుకి నాదే పై చేయి. ఎందుకని నా వెనకమాల నిజం ఉంది. ఏ రోజుకైనా సరే చెప్తున్నాను కదా, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డిసీజ్ ఎలా సరి చేయొచ్చో రుజువు చేసి చూపిస్తా. తెలుగాళ్ళ సత్తా ఏంటో, తెలుగాడి డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా. అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేసా. నా దగ్గర వీరమాచి రామకృష్ణ ఏ సీక్రెట్ లేదు. దేని గురించి అంటే ఓపెన్గా ఉంటుంది సబ్జెక్ట్. దర్శల్. సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది, మిరాకిల్ చేస్తుంది, జబ్బులు తగ్గిస్తుంది అని చెప్తుంది. సైన్స్, నిజమైన జబ్బు తగ్గించే సైన్స్. ఎస్, దీంట్లో తినొచ్చు, తగ్గొచ్చు, తినొచ్చు, జబ్బు శుభ్రంగా తింటా తగ్గచ్చు. క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది తిండి వైపు అసలు మొగ్గు చూపరు, తిండి తినకుండా మందులు వాడుతూ చాలా. నా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు పేరెంటానికి వచ్చిన లాగా ఉంటారు, కలకల ఆడిపోతూ ఉంటారు. అవును. విఆర్కే డైట్, ఆ డైట్లో చాలా మ్యాజిక్సే ఉన్నాయి. సో ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది చాలానే ఉంది. సో చాలా చేద్దాం, భవిష్యత్తులో కంటిన్యూ చేద్దాం సార్ సిరీస్ అనేది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.